అందరికీ నమస్కారం. SBR టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక మంది టాప్ అకాడమిషియన్తో చేసేటువంటి ఇంటర్వ్యూల పరంపరని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి అకాడమిషియన్స్లో హైదరాబాదులో అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తి మణికంఠ సార్. వారు దాదాపు 17 సంవత్సరాలు ఫిడ్జీలో హైదరాబాద్లో పనిచేశారు. చివరి అనేక సంవత్సరాలు కూడా అంటే ఫిడ్జీ మాదాపురుష్ అన్నప్పటి నుంచి దానికి సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. అదేవిధంగా బ్రాంచ్ హెడ్ కూడా పనిచేస్తారు అనేక సంవత్సరాల పాటు. దాదాపు 100 లోపు అనేక ర్యాంకులు సాధించారు. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 13th ర్యాంక్ వారి స్టూడెంట్కి వచ్చింది. ఈ ఇయర్ కూడా మాదాపూర్ బ్రాంచ్ నుంచి వారు టీచ్ చేసే సెకండరీ బ్రాంచ్ నుంచి 92 మందికి గాను 10 మీకు 99.99% వచ్చినాయి. అంటే దాదాపు 150 లోపు ర్యాంకులు. యాక్చువల్గా అసలు ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ ఎట్లా గుర్తుపడతారు? వాళ్ళు గుర్తుపట్టిన స్టూడెంట్స్ను ఎట్లా సానబట్టి ట్రైన్ చేస్తారు? ఎలాంటి కరికులం ఉంటుంది? ప్రత్యేకమైన పెడగాగిని ఏమన్నా ప్రయోగిస్తారా? సో ఈ మొత్తం ప్రయాణంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ను ఎట్లా మీకు దాన్ని ఎదుర్కొంటారు? సో ఇలాంటి అనేక అంశాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక రకంగా సౌత్ ఇండియాలోనే బహుశా దేశంలోనే స్ట్రెంత్ ప్రకారం చూస్తే హైయెస్ట్ రిజల్ట్ తెచ్చినటువంటి ఈ బ్రాంచ్ యొక్క ఫ్యాకల్టీ అండ్ బ్రాంచ్ హెడ్తో మాట్లాడడం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నేను ఒక్కటే పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ చివరకు చూడండి. వారి యొక్క అభిప్రాయాలు చాలా చాలా విలువైనటువంటివి. మన పిల్లలకు పనిచేస్తాయి, మనకు పేరెంట్గా కూడా మన బాధ్యతను గుర్తు చేస్తాయి. వారు ఆర్ఐలో చదువుకున్నారు, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అవన్నీ కూడా తెలుసు. ఆర్ఐఎంఎస్ చదువుకున్నారు, సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. సో కాబట్టి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ యాక్చువల్గా రిజల్ట్స్ దాదాపు మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, దీనిలో కూడా వచ్చింది. అంటే బేసికల్గా మీరు ఫిడ్జీలో మీరు బహుశా మీ కెరీర్ కూడా ఫిడ్జీతో ప్రారంభమైంది. ఒక రకంగా ఫిడ్జీ అంతమే మనకు కూడా మీ ఫిడ్జీ కెరీర్ కూడా అక్కడే అయిపోయింది. సో ఆ ఒక ప్రత్యేక పరిస్థితుల వల్ల మీరు దాన్ని వదిలేసి మీరు సొంతగా మోడలెస్ స్టార్ట్ చేశారు. ఉన్న మోడలెస్గా యాడ్ అయింది ఒక రకంగా మోడలెస్ 2.0 వెర్షన్ లాగా అనుకోవచ్చు. సో యాక్చువల్గా ఇప్పుడు ఒక బేసికల్గా ఒక ఇన్స్టిట్యూషన్ సక్సెస్ కావాలంటే సరే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మిగతా వ్యవహారాలు ఉంటాయి, అకౌంట్గా అవన్నీ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ సంబంధించి అకాడమిక్స్ అకాడమిక్స్ బాగుండాలంటే టీచర్స్ మంచిగా ఉండాలి. మిగతా ఎన్ని చేసినా కూడా టీచర్స్ సరిగా లేకుంటే కష్టం. అంటే దీనికి మీరు చాలాసార్లు రిక్రూటర్ కూడా వెళ్తుంటారు కదా, ఐఐటీస్కు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్కు, ఎన్ఐటీస్కు రిక్రూట్మెంట్ కూడా వెళ్తుంటారు, చాలామంది రిక్రూట్ చేస్తారు మీరు. సో అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిక్రూట్మెంట్. కరెక్ట్ టీచర్ ఎట్లా గుర్తించి తీసుకొస్తారు? ఇప్పటిదాకా ఎట్లా జరిగింది ఇది? మనం టీచర్ని రిక్రూట్ చేసేటప్పుడు సార్ ఆ టీచర్ యొక్క యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. టీచింగ్లో ఉన్న ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక టీచర్ ప్యాషనేట్గా ఉంటాడో, నేను ఫిజిక్స్లో ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాను, నా స్టూడెంట్స్ కూడా అలాగే నేర్చుకోవాలి అని ఒక ఎయిమ్ ఉన్నప్పుడు ఆ పిల్లలకు కూడా ఆ టీచర్ అలాగే నేర్పుతాడు. సో ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తే ఈరోజు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారనేది మనకి అప్రస్తుతం. వాళ్ళు ఇదే ప్యాషన్తో పనిచేస్తే రాబోయే 5 ఏళ్లలో ఎంతవరకు వెళ్ళగలరు, రాబోయే 10 ఏళ్లలో ఎంతవరకు వెళ్ళగలరు, టీచర్ని మనం అసెస్ చేయగలుగుతాం. ఇప్పుడు సింపుల్ మా ఫిలాసఫీ ఏంటంటే, ఇప్పుడు 100% నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, కాకపోతే అంత పెద్ద ప్యాషన్ లేదనుకోండి. సో అప్పుడు ఏంటంటే ఆ స్టూడెంట్కి తను చెప్పేటప్పుడు మేబీ హీ విల్ గివ్ ఓన్లీ 60% ఆఫ్ హిస్ నాలెడ్జ్. అదే ఇంకొక టీచర్ మేబీ తనకి 80% నాలెడ్జే ఉందనుకోండి, కాకపోతే హీ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. తనప్పుడు తన 100% కూడా తన పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటాడు. అప్పుడు తను డెలివర్ చేసే కంటెంట్ ఎంత ఉంటుందంటే 80%. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎంత నాలెడ్జ్ ఉన్నది దానికంటే ఆ పెడగాగి స్టూడెంట్ యొక్క సైకాలజీ అవి కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి యాజ్ ఎ టీచర్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా గొప్ప టీచర్ కాలేడు. ఎందుకంటే తను హీ మే బీ గుడ్ ఎట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కాకపోతే వాళ్ళ పిల్లలకి అర్థమయ్యి వాళ్ళంతటా వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ని డెవలప్ చేయగలిగితే అప్పుడు హీ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ టీచర్. సో వీ విల్ హైర్
టీచర్స్ హూ ఆర్ లైక్ దట్. అంటే ఎవరైతే అంటే సబ్జెక్టు ఎక్స్పర్టైజ్ అనేది అవసరమే కానీ అది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. అంటే ఏంటంటే వాళ్ళకు స్టూడెంట్ పట్ల ఒక ఎఫెక్షన్ ఎట్లుంటుంది, టీచింగ్ పట్ల ప్యాషన్ ఎంత ఉంటుంది. సో ఈ తెలిసిన సబ్జెక్ట్ను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడము, ఇంకొకరి మనకి అర్థమయ్యే విధంగా చెప్పడంలో ఉండేటువంటి ఆ పెడగాగి ఎట్లుంది. సో అవి చాలా అంటే ఒక రకంగా సబ్ కాన్షియస్ ఉండేటువంటి క్వాలిటీస్ కూడా మీరు చూస్తుంటారు. అవునండి. దాంతోపాటు అంకిత భావం ఉండాలి. ప్రతి స్టూడెంట్ని వీడు నా పిల్లవాడు, నా సొంత కొడుకు, లేకపోతే నా బ్రదరు అయితే ఎంత అంకిత భావంతో మనం టీచ్ చేస్తామో అలా ప్రతి స్టూడెంట్ పట్ల కూడా మనం అదే విధంగా ఫీల్ అయ్యి చెప్పగలిగితే he will be extraordinary teacher. So we will recruit such kind of people. అంటే ఓన్లీ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ మాత్రమే ప్రమాణం కాదు, అట్లా రిక్రూట్ చేస్తారు ఇంతకాలం ఈవెన్ ఫిడ్జీలో కూడా. ఎస్, ఫిడ్జీలో ఇంకా చెప్తే ద పాలసీ ఈస్ వీ హైర్ ఫర్ యాటిట్యూడ్ అండ్ దెన్ ట్రైన్ ఫర్ ద సబ్జెక్ట్. అది వాళ్ళ మోటో, ఫిడ్జీ మోటో. సో గ్రేట్ అండ్ గ్రేట్ యాక్చువల్గా. సో అదే పాటించారు. యాక్చువల్గా మీరు అన్నారు కదా, నేను ఫిడ్జీ పేరెంటే, మీరు ఫిడ్జీ ఫ్యాకల్టీ ఒకప్పుడు పేరెంట్ కాబట్టి నేను అన్నీ తిరిగి హైదరాబాద్ అప్పుడు ఫిడ్జీలో వచ్చి ఇంకో డైరెక్టర్ నాగరవి సార్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను కదా. నేను గమనించాను యాక్చువల్గా ఒక్క వాళ్ళే కాదు, టీచర్సే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాపర్ ఒక డిసిప్లిన్, ఒక ప్రాపర్ ఒక యూనిఫార్మిటీ ఉంది. ప్రతి దానిగా చూసేటప్పుడు ఆ డీసెన్సీలో అన్నింటిలో కూడా ఆ డిగ్నిటీ ఉండే విధంగా ఉంది కదా. నేను మీ ఫిడ్జీ మాదాపూర్ని మీరు చూసిన గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను, 6 మెంబర్స్ ఇంటర్వ్యూ చేశాను కదా, ఇద్దరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎవరైతే ఫిడ్జీ నుంచి మోడలర్స్కి వచ్చారో ప్రతి ఒక్కరిలో కూడా నేను చూసిన క్వాలిటీస్ ఏంటంటే వెరీ హంబుల్. నేను ఇప్పటివరకు నేను చాలామంది ఇంటర్వ్యూ చేశాను, బహుశా 100 మంది ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంత హంబుల్గా, అంత సింపుల్గా, ఎలాంటి ఆ పటాటో పని లేకుండా సాదాసీదా మనుషుల్లాగా అది ఉండడం అనేది చాలా 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 యూనిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాకల్టీ ఒక మెథడాలజీ ఉంది ఫిడ్జీలో, అది మీరు ఫాలో అయ్యారు, మీరు యాటిట్యూడ్ చూస్తారు, దట్స్ అ గ్రేట్. కానీ స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది ఉన్నప్పుడు వీళ్ళు బెస్ట్ అని స్టూడెంట్స్ని గుర్తించడం కోసం ఒక మెథడాలజీ ఉంటుంది కదా, ఎంతోమంది గుర్తించారు. బహుశా మొత్తం హైదరాబాద్లో మీరు ఫస్ట్ ఓపెన్ ఎంట్రీ ఉంది అంటే బయట 2 లక్షల మంది స్టూడెంట్స్ నుంచి కొంతమందిని తీసుకున్నారు, కొంతమందిని మీకుండే టెస్టింగ్ ద్వారా సెగ్రిగేట్ చేసి కొంచెం బ్యాచెస్లో పెట్టారు. మళ్ళీ దానిలో ఇంటర్నల్ టెస్ట్ ఉంది, ఆ విషయం నాకు తెలుసు. సో చేసి మళ్ళీ ఒక 90 మందో 100 మందో 150 మందో మాదాపూర్ తీసుకొచ్చారు. సో వచ్చేప్పుడు నిజంగా చూస్తే మీ టెస్టింగ్ ప్యాటర్న్ ఎంత కరెక్ట్ ఉందో, టెస్టింగ్ ప్యాటర్న్ ప్రభావమే, ఫ్యాకల్టీ ప్రభావమే. కానీ మీకు వచ్చే బహుశా 1000 ర్యాంకులలో 90% మంది నాకు తెలిసి ఆ 90 మందినో మాదాపూర్లో సెగ్రిగేట్ చేసిన వాళ్ళు అంత కరెక్ట్గా స్టూడెంట్స్ యొక్క ఆప్టిట్యూడ్ ఎట్లా టెస్ట్ చేస్తారు అసలు? సార్, మనం స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ టెస్ట్ ఒకటి పెట్టేవాళ్ళం. ఇంటర్నల్ టెస్ట్ చెప్తున్నారు, ఓపెన్ టెస్ట్? ఎవరైతే అప్పటి వరకు ఫిడ్జీలో జాయిన్ అయ్యి ఉన్నారో ఆఫ్టర్ జాయినింగ్ వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టేవాళ్ళం. ఆ ఎగ్జామ్ 2 స్థాయిల్లో ఉండేదండి. ఒకటి ఆబ్జెక్టివ్ ఉండేది, తర్వాత ఒక సబ్జెక్టివ్ ఉండేది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ మీద మనం కంప్లీట్గా మనం అసెస్ చేయలేము, ఎందుకంటే ABCD ఆప్షన్స్ ఉన్నప్పుడు గెస్ చేసినా కూడా ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆప్షన్ B పెట్టినా కూడా దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ 25% ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్, కొంత లక్ కూడా ఫేవర్ అవ్వచ్చు. సో దాన్ని ఎలిమినేట్ చేసేదానికి మనం ఏంటంటే దానితో పాటు సబ్జెక్టివ్ టెస్ట్ పెట్టాం. ఇంటర్నల్గా సబ్జెక్టివ్ ఉంటుంది కానీ ఓపెన్ టెస్టింగ్లో ఉండదు, మీకు FTRE వాటిలో లేదు, ఇంటర్నల్గా సబ్జెక్టివ్ ఉంటుంది. సబ్జెక్టివ్ టెస్ట్ పెట్టాం. ఆ సబ్జెక్టివ్ టెస్ట్లో మనం స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ థింకింగ్ ఎలా ఉంది, నిజంగా తనకి ఆ కాన్సెప్ట్ తెలుసా లేదంటే ఫ్లూకా అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని మెథడ్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ప్రాబ్లం అయినా డిఫరెంట్ పీపుల్ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. కొంతమంది ఎక్స్ట్రాడినరీ వేస్లో ఐడెంటిఫై చేస్తారు. సో ఎప్పుడైనా టోటల్ స్కోర్ తక్కువ వచ్చినా కూడా ఇఫ్ అలాంటి ఒక అద్భుతమైన మెథడ్లో సాల్వ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ కాల్ హిమ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ హీస్ క్లియరింగ్ ద కట్ ఆఫ్. ఓకే, ఇది ఒకప్పుడు చుక్కారామయ్య దగ్గర ఉండేది, మీకు తెలుసో లేదో. చుక్కారామ కూడా ఇదే మెథడ్ ఉంది. కొన్నిటిలో 30-20 క్వశ్చన్లు ఇస్తే 4 క్వశ్చన్లు చేసిన కంటే 3 క్వశ్చన్ చేసిన కూడా సెలెక్షన్ ఇచ్చేవాడు. ఏ క్వశ్చన్ చేసినాడు, ఎట్లా చేసినాడు, అది ఇంపార్టెంట్. సో గ్రేట్ అండి, గ్రేట్. ఎందుకంటే మీకు IITలో అయినా ఏ ఎగ్జామ్లో అయినా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కరెక్ట్, మల్టీ కరెక్ట్, పారాగ్రాఫ్, ఇంటిజర్స్ అలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ కరెక్ట్ 5 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, 5 ఒక 3 సింపుల్ ఉండొచ్చు, ఒకటి టఫ్ ఉండొచ్చు, ఒకటి వెరీ టఫ్ ఉండొచ్చు. కానీ 5 ఒకటే వెయిటేజ్ ఉంటుంది. మార్క్స్ అనేది ప్రతి క్వశ్చన్కి 4 మార్కులే ఉంటాయి. సో నువ్వు ఎంత ఈజీ క్వశ్చన్ చేసినా 4 మార్కులు రావచ్చు, చాలా టఫ్ క్వశ్చన్ చేసుకోవడం 4 మార్కులు రావచ్చు. అందుకని మనం ఆ సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అది ఎట్లాంటి క్వశ్చన్ చేశాడు, ఎలాంటి మెథడ్లో చేసాడు అనేది క్వాలిటేటివ్ కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దాన్ని బట్టి చేసేవారు. సో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా సెలక్షన్ వచ్చేది అప్పుడప్పుడు. వాళ్ళని మనం తర్వాత ఒక ఇంటర్వ్యూకి పిలిచేవాళ్ళం. ప్రతి విద్యార్థితోటి మేము ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో తన ఆలోచన విధానాన్ని మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. సో ఆ ఆలోచన విధానం బాగుందనుకోండి, మార్క్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వీ కెన్ ఐడెంటిఫై ద స్టూడెంట్. ఓకే, ఇలా ఆలోచించే వ్యక్తి ఇప్పుడు ఏ ఫౌండేషన్ లేదు, తనకి ఏ ఫౌండేషన్ లేకుండా ఇంత దాకా వచ్చాడంటే మనం ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత తను ఇంకెంత దాకా వెళ్ళొచ్చు. సో మనం ఈ రోజున్న క్యాపబిలిటీతో పాటు ఫ్యూచర్లో తిన ఆలోచన విధానానికి ఎంతవరకు అచీవ్ చేయగలడు అనేది కూడా ఒక ప్రమాణంగా తీసుకొని చేసేవాళ్ళు. సో అందుకనే ఇప్పుడు మోడలర్స్లో కూడా మా ఫిలాసఫీ ఏంటంటే, మేము సెలక్షన్ టెస్ట్ పెట్టిన తర్వాత ప్రతి స్టూడెంట్తో కూడా పేరెంట్ స్టూడెంట్ తోటి 1-to-1 సెషన్, మేము మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మేము 1-to-1 సెషన్ తీసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ ఎలా ఉంది, ఎట్లా చేస్తూ ఉన్నారు, ఎంతసేపట్లో చేస్తూ ఉన్నారు, ఫార్ములా గుర్తుపెట్టుకుని చేస్తూ ఉన్నారా, లేకపోతే ఫండమెంటల్స్ నుంచి డిరైవ్ చేస్తూ ఉన్నారా, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. ఆ పేరెంట్ కూడా మాతో ఆ 1-to-1 సెషన్లో పార్ట్ అవ్వడం వల్ల మేము క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాము, స్టూడెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు అనేది పేరెంట్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా వరకు స్కూల్స్లో ఏమవుతుందంటే ఒక ఎగ్జామ్ పెట్టినారు, దాని మార్క్స్ పంపిస్తున్నారు పేరెంట్స్కి. సో నా స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా అబ్బాయికి క్లాస్లో ఎన్నో పొజిషన్లో ఉన్నాడు అనేదే తప్ప తను ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాడు అనేది పేరెంట్కి అబ్జర్వ్ చేసే అవకాశం చాలా తక్కువ. ఆ అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేరెంట్కి ఓకే, నా అబ్బాయి లేకపోతే అమ్మాయి ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఒక రీజనబుల్ అసెస్మెంట్ వచ్చేస్తుంది. చాలా వరకు స్ట్రెస్ ఏమవుతుందంటే పిల్లలకి పేరెంట్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్ క్యాపబిలిటీ అంత ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ చాలా ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. స్టూడెంట్కి ఏమవుతుందంటే, అరే నా పేరెంట్స్ ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారు, నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నేను అంత చేయలేకపోతున్నాను అనేది ఆ ప్రెషర్ వల్ల మీరు చూస్తూ ఉంటే ఈ రీసెంట్ ఇయర్స్లో చాలా విద్యా సంస్థల్లో సూసైడ్స్ అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. జరగలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్కి యాక్చువల్ పర్ఫార్మెన్స్కి ఎంత గ్యాప్ ఉంది అనేది మనం పూరించాలి దాన్ని. సో మనం మాడ్యులస్లో చేసేటప్పుడు స్టూడెంట్కి అడ్మిషన్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం ఆ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్ క్యాపబిలిటీ ఈ రోజు ఎంత ఉంది మాదాపూర్లో ఇది. ఎస్, ఈ రోజు స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, ఎంత కష్టపడితే ఎంత వరకు వెళ్ళచ్చు. అంటే చాలా మంది పేరెంట్స్, సార్ మా అబ్బాయికి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్సెస్ రావాలని టార్గెట్ ఉంది, మీరు ఇప్పుడు చెప్పగలరా అంటే ఈరోజు తనకి ఆ క్యాపబిలిటీ ఈ పర్ఫార్మెన్స్ బట్టి లేకపోయి ఉండొచ్చు. కానీ తన ఐక్యూ బాగున్నది, తనకి వర్క్ చేసే యాటిట్యూడ్ బాగుంది. సో ఇలాగే నెక్స్ట్ 2 ఏళ్ళు కనుక కష్టపడగలిగితే తను డెఫినెట్గా చేయగలుగుతాడు. ఎందుకంటే దేర్ ఈజ్ నో అప్పర్ లిమిట్ అండి. ఎలాంటి వ్యక్తి అయినా ఏదైనా సాధించగలడు. ఈ వ్యక్తి ఇది సాధించలేడు అనేది ఎక్కడ లేదు. ప్రతి స్టూడెంట్ శ్రద్ధ పెట్టడము, కష్టపడము, దాని ఏకాగ్రత ఉండము, ఈ లక్షణాల వల్ల. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఒక రకంగా మీరు చెప్పిన దానికి నాకు బ్రీఫింగ్ చేస్తే నాకు అర్థమైందంటే, మీరు ఫిడ్జీలో ఇంతకాలం చేసినప్పుడు టీచర్ సెలక్షన్ ప్రాసెస్ చాలా యూనిక్ ఉండేది. స్టూడెంట్లో ఇంటర్నల్ టెస్టింగ్ అంటే ఫిడ్జీలో చేరిన తర్వాత టాపర్స్ని చేయడం కోసం మాదాపూర్ టెస్టింగ్లో డిస్క్రిప్షన్ ఉండేది, ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ అనేది పూర్తి స్థాయిలో మీకు యాప్టిట్యూడ్స్ని బయట తీసుకురాదు కూడా డిస్క్రిప్షన్ ఉండేది. కొన్ని సందర్భాల్లో డిస్క్రిప్షన్ తక్కువ మార్కులు వచ్చినా ఏ క్వశ్చన్ చేశారో ఎట్లా అటెంప్ట్ చేసిండు వాళ్ళకు ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క మొత్తం సామర్థ్యాలు బయటకు వచ్చాయి, దానివల్ల సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీరు రకరకాల పేరెంట్ పక్కన ఉండి మొత్తం వాళ్ళకి సంబంధించిన బ్రెయిన్ స్టార్మింగ్ చేసి
వాళ్ళు చేసేవాళ్ళు. మీరు ఎంపిక చేసేటప్పుడు ఇటు స్కోర్తో పాటు మీ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫౌండేషన్ ఉందా లేదా, లేకుంటే ఏ సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఈ ఒక సమగ్రమైన అనాలిసిస్ ద్వారా మీరు టాపర్స్ ఎంపిక చేయడం వల్ల మీరు అంత షూర్గా మీరు 90-95% అక్యురసీ తోటి వీళ్ళు టాప్ ర్యాంక్స్ వస్తాయని చెప్పింది. అది ప్రూవెన్ అయింది లాస్ట్ 8 సంవత్సరాలు. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీకు స్కూల్లో స్టూడెంట్స్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు బహుశా మీరు ఎర్లీ టైంలో మీరు స్కూల్ కూడా ఫౌండేషన్ చేసినట్టు నాకు గుర్తుంది. మీరు రిక్రూట్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు స్కూల్కి టీచ్ చేసి ఉండొచ్చు. మేము 2008లో టీచ్ చేసినప్పుడు సుప్రీం అని చెప్పి ఒక 4-year ప్రోగ్రామ్ ఉండేది. ఆ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ స్కూల్ 9th, 10th, 11th, 12th 4 years కూడా ఆ బ్యాచ్కి మేమే చెప్పాం. సో ఆ బ్యాచ్ స్టూడెంట్స్ మా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. సో నాకు ఆ స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లలకి జేఈ కోచింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ దాట్ బ్యాచ్ ఈస్ వెరీ యూనిక్ ఫర్ మీ. ఆ బ్యాచ్లో ఆ పిల్లల ఎనర్జీ ఎట్లా ఉండేదంటే మనం ఒక చిన్న ప్రాబ్లం చెప్పినా ఆ 9th, 10th ఏజ్లో 9th, 10th క్లాస్ చదివే ఏజ్లో పిల్లలకి ఆ ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు. అప్పుడు నాకేదో ఐఐటీలో ఇంత ర్యాంక్ రావాలి, ఎగ్జాక్ట్లీ నాకు జేఈ మెయిన్లో ఇంత ర్యాంక్ రావాలి, జేఈ అడ్వాన్స్ ఇంత రావాలి అనే ప్రెషర్ ఉండేది కాదు. వాళ్ళ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ చదివేవాళ్ళు. సో నేను నా ఎంటైర్ టీచింగ్ కెరియర్లో if I have to name a few of the best students, most of them will be from that batch. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు 9th, 10th టీచ్ చేశారు, మీరు ట్రైన్ కూడా అయ్యారు దానికి. వారయ్య మైసూర్లో ట్రైన్ చేసి నాకు గుర్తుంటే మీరు ఇదివరకు చెప్పినప్పుడు దాని గోల్డ్ మెడలిస్ట్ అనుకుంటా కదా. ఈవెన్ హెచ్సీలో కూడా కొంచెంలో మిస్ అయినట్టుంది కదా. సెంట్రల్ యూనివర్సిటీలో మీకు ఫస్ట్ ఇయర్ కూడా టాపర్ అనుకుంటా తెలిసి. సెకండ్ ఇయర్లో మా స్పెషలైజేషన్లో నేను టాపర్ని. ఓకే, ఓవరాల్ డిఫరెంట్ స్పెషలైజేషన్. యాక్చువల్గా మీకు 9th, 10thలో ఒక స్టూడెంట్ను ఫౌండేషన్ నుంచి మనం మాట్లాడదాము. 9thలో ఒక స్టూడెంట్ని చూసి మీరు కాసేపు మాట్లాడి లేదా 4 రోజులు క్లాసులు తీసుకొని వాడు ఆలోచించే తీరు, తర్వాత వాడు సాల్వ్ చేసే తీరు, వాడు క్లాస్లో వాడు ఉండేటువంటి ఫోకస్, తర్వాత దీన్ని బట్టి అట్లీస్ట్ చెప్ప వీడి ఈ రేంజ్ ర్యాంక్ వస్తుంది, లేకుంటే వీడికి ఈ రేంజ్ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పగలడం మామూలు ఎవరికైనా సాధ్యమేనది? చెప్పచ్చండి. దీనికి మన ప్రిడిక్షన్ చాలా వరకు క్లోజ్గా కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే 9th, 10thలో ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ప్రెషర్ లేనప్పుడు వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 9th, 10thలో బాగా పర్ఫామ్ చేసిన పిల్లలకు కూడా పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ అయిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నువ్వు ఆల్ ఇండియా టాప్ 10లో రావాలి, టాప్ 5లో రావాలి అనే ప్రెషర్ పెట్టినప్పుడు స్టూడెంట్ ఏంటంటే ఆ న్యాచురల్ థింకింగ్ని కోల్పోతాడు. సో అలాంటి అన్యూజువల్ థింగ్స్ జరగకపోతే మనం చాలా క్లోజ్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దీన్ని బట్టి చేస్తారు. ఉదాహరణకు మీరు ఒక 1 month టీచ్ చేశారు, 2 months టీచ్ చేస్తారు, 9th మొత్తం టీచ్ చేశారు అంటే కొన్ని సందర్భాలు మీరే అన్నట్టు బెస్ట్ పెర్ఫార్మెన్స్కు బెస్ట్ స్కోర్ రాకపోవచ్చు. సో స్కోర్ని బట్టి కూడా మనం కొంత చెప్పచ్చు కానీ పూర్తి ఇప్పుడు అంటే మీరు ఒక స్టూడెంట్ టాప్ లెవెల్కి వెళ్తాడు, 9th క్లాస్ మొదలు 9th, 10th, 11th, 12th అయ్యి అడ్వాన్స్ రాసేసరికి ఈ లెవెల్కి వెళ్ళగలుగుతాడు అని గుర్తించడానికి మీకేమైనా పారామీటర్స్ అంటే కొన్ని సంకేతాలు ఉంటాయా? అంటే ఎట్ ఎర్లీ ఏజ్ ఏంటంటే అండి మనం చూడాల్సింది వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నది అనే దానికంటే కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి థింకింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంది, అబ్జర్వేషన్ ఎలా ఉంది, అదే ఆ చుట్టుపక్కల మనం ఉన్న నేచర్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి మనం అనలైజ్ చేసి ఈ ఫినామినా ఎలా జరుగుతుంది, దీనికి కారణం ఏంటి, ఆ థింకింగ్ ఉన్న స్టూడెంట్ ఎవరైనా కూడా డెఫినెట్లీ సక్సెస్ అవుతారండి. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 9th క్లాస్ 10th క్లాస్ బ్యాచ్ నా కెరీర్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను. కైనమెటిక్స్ అనే చాప్టర్ చెప్పి ఆ తర్వాత ఒక క్వశ్చన్ అడిగాను. ఒక బిల్డింగ్ హైట్ని మెజర్ చేయాలంటే ఎలా మెజర్ చేస్తారు అని చెప్పి అందరూ కామన్గా ఇచ్చే ఆన్సర్ ఒక టేప్ ఉంటే ఆ టేప్ తోటి మెజర్ చేస్తామండి, లేకపోతే స్కేలో సమ్ టెక్నాలజీ వాట్ ఎవర్ ఉంటే దాంతో చేయొచ్చు అని చెప్పి. సో అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను ఏంటంటే నీకు డిస్టెన్స్ మెజర్ చేసే లెంత్ మెజర్ చేసే పరికరాలు స్కేలు లేకపోతే టేప్ లాంటివి కాకుండా టైం మెజర్ చేసే పరికరం ఇచ్చాను, అంటే ఒక స్టాప్ వాచ్ ఇచ్చాను, దాంతో బిల్డింగ్ హైట్ మెజర్ చేయగలవా అని అడిగాను. అందులో కొంతమంది పిల్లలు
ఒక క్లాక్ తోటి డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తారు సార్ అని అక్కడతో ఆగిపోయారు. కొద్దిమంది పిల్లలు ఆలోచించి ఓకే ఈ టైంకి డిస్టెన్స్కి ఏమైనా రిలేషన్ ఉందా, ఓకే అప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు నేను ఆ బిల్డింగ్ పైనుంచి ఒక రాయి వేసాను అనుకోండి, అది కిందకి ఎంతసేపట్లో జారుతుంది అనేది నేను టైం క్యాలిక్యులేట్ చేస్తాను స్టాప్ వాచ్ తోటి. ఆ తర్వాత నేను ఆ డిస్టెన్స్కి గ్రావిటేషన్ తోటి L=12g² అనే ఫార్ములా వాడతాను సార్. దాని నుంచి ఆ టైంని సబ్స్టిట్యూట్ చేసి నేను డిస్టెన్స్ ఆ లెంత్ ఆఫ్ ద బిల్డింగ్ కనుక్కుంటానని చెప్తాను. సో దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ఏ టీచర్. అంటే ఆలోచించాలండి ఏదైనా కానీ బ్లంట్గా ఓకే నాకు ఈ ఫార్ములా ఉంది ఈ ఫార్ములాలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను అనేటట్టు కాకుండా ఆలోచన క్రియేట్ చేయగలగాలి. అలా ఆలోచించే పిల్లలు ఎవరైనా కూడా డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో బాగా సక్సెస్ అవుతారండి. యాక్చువల్లీ ఇప్పుడు మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, నేను మ్యాథ్స్ టీచరు, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ఒకటి ఉంటుంది. నేను మ్యాథమెటికల్గా ఆలోచిస్తున్నాను అనేది నేను కొన్ని లక్షలతో గుర్తుపెడతాను. వాళ్ళు క్యాలిక్యులేషన్ కావచ్చు, లేకుంటే ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎట్లా చేస్తున్న విషయం కావచ్చు, ఒక దాని గురించి ఎట్లా ఊహిస్తున్నాడని కావచ్చు, ఎంత వేగంగా ఎంత లాజికల్గా రేషనల్గా చేస్తున్నాడని కావచ్చు, ఒక విషయాన్ని ఎట్లా క్వాంటిఫై చేస్తున్నాడనే విషయం కావచ్చు. సో కొన్ని ప్రమాణాలు అదంగా వీడు మ్యాథమెటిక్స్ నేను టాప్ కాగలుగుతాడు, వీడు బెస్ట్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ఉంది, హిడెన్ టాలెంట్ ఉంది, మేబీ మార్క్స్ పక్కన పెట్టండు 100కి 40 రావచ్చు, కానీ వీడికి లోపల ఆ ఫైర్ ఉంది, వీడు మ్యాథమెటిక్స్ టాప్ చేయగలుగుతాడని ఈజీగా గుర్తుపట్టగలుగుతాను. ఒక ఫిలాసఫర్ ఉందా లోపల అనే విషయాన్ని చూస్తే బట్ డీపర్ థింకింగ్ ట్రూత్ వైపు ఉండేటువంటి దాని ప్రకారం చూసి మనం ఆలోచించవచ్చు. అట్లా ఫిజిక్స్ మీరు ట్రైనింగ్ అయ్యారు, టాప్లో చదువుకున్నారు కాబట్టి ఫిజిక్స్ ఆప్టిట్యూడ్ వీడికి ఉంది అనేమైనా గుర్తుపట్టచ్చు అట్లా చెప్పచ్చండి. అంటే ఫిజిక్స్కి చాలా వరకు మ్యాథ్స్ డెఫినెట్గా అవసరము. మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ అనేది చాలా టఫ్, ఎక్కువ డెప్త్కి వెళ్ళలేము. మ్యాథ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పచ్చు మీరు. సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి ఆ మ్యాథ్ని ఫిజిక్స్లో ఎలా వాడాలి అనే అప్లికేషన్ ఉన్న పిల్లలు డెఫినెట్గా ఫిజిక్స్లో సక్సీడ్ అవుతారు. అంటే మీకు మ్యాథ్స్లో అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని ఉంది. ఆ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ చూసుకుంటే దాని మొత్తం అప్లికేషన్స్ అన్ని ఫిజిక్స్లో చాలా ఉంటాయి. అంటే ఫిజిక్స్ అనే కాదండి, ఆ టాపిక్ అయితే మీరు చూసుకుంటే ఎకానమీలో వాడతారు, తర్వాత ఇండస్ట్రీలోనూ దాని గురించి అప్లికేషన్స్ ఉంటాయి. సో అట్లా ఆ మ్యాథ్స్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో అప్లై చేసే పిల్లలు అందరూ కూడా డెఫినెట్గా ఫిజిక్స్లో కూడా సక్సీడ్ అవుతారు. దాంతోపాటు ఫిజిక్స్కి కావాల్సింది ఏంటంటే ఆ ఇంట్యూషన్ కావాలి, ఇమాజినేషన్ కావాలి. మ్యాథ్స్లో కూడా అది అవసరం పడుతుంది. మీకు అంటే ఫార్చునేట్లీ నాకు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు చిన్నప్పుడు కథలు బాగా చెప్పేవారు మా టీచర్స్ ఇమాజినేషన్లో. సో దానివల్ల ఏమయ్యేదంటే ఒక స్టోరీ చెప్తుంటే నా కళ్ళ ముందు కదిలేదు అది. ఓకే. సో అట్లనే మా ఫిజిక్స్ టీచర్స్ స్కూల్ లెవెల్లో కూడా ఏదైనా ఒక పాఠం చెప్తుంటే ఆ ప్రతిదీ కూడా మేము చుట్టుపక్కల చూసేవాళ్ళం. చాలా వరకు అబ్జర్వేషన్స్, మమ్మల్ని ఫీల్డ్ ట్రిప్స్ అని చెప్పి ఇప్పుడు ఏవైతే సిబిఎస్ఈ స్కూల్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నాయో మా స్కూల్లో దాన్ని తీసుకెళ్ళి అంటే పట్టుపురుగుల పెంపకం అనేది న్యాచురల్ సైన్స్లో ఎన్ఎస్లో మాకు పట్టుపురుగుల పెంపకం కేంద్రానికి తీసుకెళ్ళేవారు. లేకపోతే ఒక టెక్స్టైల్ గురించి చెప్పాలంటే అసలు ఆ నేత ఎలా నేస్తారని చెప్పి ఆ ఇండస్ట్రీకి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. అట్లా ప్రతిదీ కూడా మాకు ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి చూపించేవాళ్ళు. సో దానివల్ల ఏమయ్యేదంటే మాకు ఒక లెసన్ చెప్తున్నా కూడా అది కళ్ళ ముందు మేము చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఇప్పుడు ఫిజిక్స్లో చూసుకుంటే అండి చాలా వరకు రియల్ లైఫ్ సిచ్యువేషన్సే ఉంటాయి. ఒక బొంగరం ఉంది, ఆ బొంగరం మనం తిప్పి వదిలితే అది దాని మోషన్ని డిస్క్రైబ్ చేయండి అంటే మనం ఫిజిక్స్ పరంగా మ్యాథమెటికల్గా చెప్పాలనుకోండి దానికి ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది, ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తిరుగుతూ ఉంటుంది. అట్లా మనం చెప్పేటప్పుడు ఆ ఇమాజినేషన్ లేకపోతే ఆ టాప్ యొక్క మోషన్ని అనలైజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, అందరూ కూడా ఆ బొంగరాల ఆట ఆడాం మనం. ఆ ఆడినప్పుడు మనం డెఫినెట్గా చూస్తుంటాం ఆ టాప్ ఎలా తిరుగుతుంది. ఈజ్ ఇట్ లైక్ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఇప్పుడు ఒక ఫిక్స్డ్ యాక్సిస్ పరంగా ఇలా తిరుగుతుంది, కానీ బొంగరం మీరు అబ్జర్వ్ చేస్తే అట్లా తిరగదు. ఇప్పుడు దాని చుట్టూ ఆ మేకు లాగా ఉంటుంది కదా, ఆ మేకు చుట్టూ ఇది తిరుగుతుంటుంది, ఆ మేకు ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రిసిషన్. సో మీకేంటంటే
ఇమాజినేషన్ ఉన్నప్పుడు దాని అనాలిసిస్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అందుకని ఫిజిక్స్కి రాణించాలంటే కనుక మీకు డెఫినెట్గా ఆ ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. నేచర్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ప్రతిదానికి కూడా రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫార్ములాస్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోకూడదండి. ఇప్పుడు మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఒక లిస్ట్ ఆఫ్ 100 ఫార్ములాస్ ఇచ్చేసి దాని మీద ఒక్కొక్క ఫార్ములా మీద మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చేంజ్ చేస్తారు. దానివల్ల అలాంటి ప్రాబ్లం వస్తే డెఫినెట్గా చేసేస్తారు అనుకుంటారు. జేఈ మెయిన్ లెవెల్ లేకపోతే బిట్సాట్ లెవెల్ వరకు అలాంటివి ఓకే, కానీ జేఈ అడ్వాన్స్ బలవంతంగా చేయడం బై ఫోర్స్ చేయడం అవుతుంది. కరెక్ట్. సో ఆ ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కంటే ఫిజిక్స్ టీచర్స్కి మంచి స్టూడెంట్ దొరికితే చాలా ఎంజాయ్ చేస్తారండి టీచింగ్, పిల్లలు టీచర్ ఇద్దరు కూడా. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ రేపు ఈ కోచింగ్లు చేయబట్టి ఏమైందంటే మీరు అన్నట్టు ప్రాబ్లం చేస్తున్నాడు, వేలు చేస్తున్నారు, లక్ష చేస్తున్నారు, నాకు తెలియదు, పుస్తకాలు చేసేస్తున్నారు. కానీ ఫిజిక్స్ అంటే మీరు అన్నారు చాలా చాలా బాగా చెప్పారు. ఒక కోచింగ్ ఫ్యాకల్టీ కాకుండా రియల్ ఫిజిక్స్ టీచర్లా మాట్లాడారు అన్ని విషయాలు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఫిజిక్స్ అన్న సైన్స్ అంటేనే ల్యాబొరేటరీ. కానీ ఇవాళ రేపు ఏమైందంటే ఈ ఐఐటి కోచింగ్ల పుణ్యాన ఈ థియరీ ఎక్కువైపోయింది, ప్రాక్టీస్ ఎక్కువైపోయింది, కానీ రియల్ ప్రాక్టికల్ సెన్స్లో ల్యాబొరేటరీ చేయట్లేదు స్కూల్. సరే ఇంటర్మీడియట్ అంటే కర్మ మన కాంపిటీషన్ అయిపోయింది, ఇంకోటి చేస్తున్నారు, చేయట్లేదు, అది అర్థం చేసుకుందాం, ఎంతో కొంత వదిలేద్దాం కనీసం ఆ కోచింగ్. కానీ స్కూల్లో కూడా ల్యాబొరేటరీ లేకుండా, ఎక్స్పెరిమెంటల్ థింకింగ్ లేకుండా, అది ఉండకుండా కేవలం థియరీ ప్రాక్టీస్ చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడము, ఇది ఏమంటారు అసలు యాక్చువల్గా? అది నేను చెప్పాలంటే అది ఒక క్రైమ్ అండి. పిల్లలకి మనం ప్రాక్టికల్గా నేర్చుకునే ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయకుండా మనం పిల్లల్ని ఒక మూస ధోరణిలో పట్టి నేర్పించడం, క్వశ్చన్ ఆన్సర్ నేర్పించడము అనేది ఒక టీచర్ చేసేది ఒక క్రైమ్ అని చెప్పచ్చు. సో దురదృష్టవశాత్తు ఇప్పుడున్న స్కూల్స్లో చాలామంది అలాంటి మెథడాలజీ ఫాలో అవుతున్నారు. ఫార్చునేట్లీ చాలామంది టీచర్స్ ఇంకా ఆ ప్యాషన్తో టీచ్ చేస్తూ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది ఇప్పుడు చాలా స్కూల్స్ ఈ మధ్య కాలంలో పెద్ద స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా దాన్ని రికగ్నైజ్ చేసింది. అందుకనే మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూసుకుంటే దాంట్లో ఎక్కువ వరకు మీకు ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో చూసారు కదా మిత్రులారా, ఇట్లా అనేక మంది ఎక్స్పర్ట్స్ చేసేటువంటి వీడియోల పరంపర కొనసాగుతుంది. కాబట్టి అందరు కూడా పూర్తి వీడియో చూడండి, మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి, దయచేసి తెలియజేయండి. ఎందుకంటే ఇంత అవగాహన కార్యక్రమాలు, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ఇంత సుదీర్ఘమైనటువంటి అత్యున్నత స్థాయి అనుభవం ఉండేటువంటి ఫ్యాకల్టీస్ మీకు యొక్క సమాచారం మీకు ఎక్కడ కూడా యూట్యూబ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కనబడదు. కాబట్టి అందరూ ఈ అవకాశం వినియోగించుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంది, తర్వాత మీకు హెల్ప్ లైన్ సంబంధించి గైడెన్స్ ఫోన్ నెంబర్ ఉంది. సో దాని నుంచి కూడా మీకు ఫోన్ చేసి గైడెన్స్ అందించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఫిడ్జీ బెటర్ వెర్షన్ ఆఫ్ ఫిడ్జీ అనేది ఇప్పుడు మోడ్యులస్, ఫిడ్జీలో లోపాలు అధిగమించి మరింత మెరుగైనటువంటి ట్రైనింగు, ఇంటెన్సివ్ కోచింగు, స్టడీ అవర్సు, పూర్తి వ్యక్తిగత బాధ్యతతోటి తీసుకుంది. గోకుల్ ప్లాట్స్ మీకు కూకట్పల్లిలో ఉంది, కేపీహెచ్బిలో గోకుల్ ప్లాట్స్ హాస్టల్ క్యాంపస్ ఉంది, మాదాపూర్లో డేస్కల్ క్యాంపస్ ఉంది. కాబట్టి దీనిలో రెండింటిని కూడా అవకాశం వినియోగించుకొని మీరు ఏవైతే కాలేజీలో చేరాలనుకుంటే వాటి అన్నిటి చూసి, దాంతోపాటు ఇది కూడా చూసి మీరు వెరిఫై చేసుకొని సరిగ్గా అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.